అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఇష్టపడే మంచి మంచి వంటకాల్ని, అలాగే వాటిలోని పోషక విలువల్ని మీకు తెలియజేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఏం వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. ఉషాదేవి గారు మష్రూమ్ కాజు బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. వావ్, సూపర్ కాంబినేషన్ కదండి. ఎస్ అండి, చాలా బాగుంటుంది. సో ఇది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి మష్రూమ్ కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్ 1 కప్పు, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా మష్రూమ్ కాజు బిర్యానీ? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఓకే, ఇది కేవలం బాస్మతి బియ్యమే నానబెట్టాలా బిర్యానీ చేసుకునేటప్పుడు, లేకపోతే నార్మల్ బియ్యమైనా నానబెట్టి చేసుకోవాలా? బాస్మతి బియ్యం అయితే బాగుంటుంది బిర్యానీ కాబట్టి. ఒకవేళ బాస్మతి బియ్యం లేకపోతే మనము మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. అది కూడా నానబెట్టాలంటారా? నానబెట్టుకోవాలి. ఓకే, ఈ నానబెట్టడం ఎందుకండి? సో కొంచెం మనకు తొందరగా ఉడుకుతుంది, కొంచెం విడివిడిగా పొడిపొడిగా ఆడుతుంది. సో ముద్దలా రాకుండా పొడిపొడిలాడుతుంది. Yes. ఓకే, ఒక 10 to 15 మినిట్స్ నానబెడితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, నీళ్లు పోసుకుని ఈ బిర్యానీకి ఫస్టే వాటరా? అంటే మనం హాఫ్ డన్ చేసుకుంటాం బియ్యం. ఓకే, దాని తర్వాత మసాలా కలిపేసుకొని పైన వేసి ఆవిరి మీద ఉడికించేస్తాం. ఓకే, మసాలా దినుసులు, అలాగే బిర్యానీ ఆకు, ఓకే, ఇక్కడ బియ్యానికి సరిపడా ఉప్పు ఉంది, ఓకే, కొద్దిగా నెయ్యి, ఓకే, అంటే కొంచెం విడివిడిగా రావడానికి. ఓకే. సో బియ్యం పొడిపొడిలాడుతూ Yes. ఉండడానికి నెయ్యి వేశారు. అవునండి, నెయ్యి కానీ నూనె కానీ రెండిట్లో ఏదైనా వాటర్ లో వేసేయాలి. Yes. ఓకే, సో ఇది యాక్చువల్ అంటే మామూలుగా హైదరాబాదీ బిర్యానీ అని మంచిగా Yes. ఫేమస్ కదా. సో హోటల్స్ లో మనకి దొరికే బిర్యానీ దమ్ బిర్యానీ. ఓకే, ఓకే, బాయిలింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి. రైస్ వేసేద్దాం. ఓకే. సో కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం రైస్ రైస్ వేయాలి. నానబెట్టేసుకున్న రైస్. ఓకే, సో దీనికి వాటర్ అనేది కూడా మనం కరెక్ట్ గా చూసుకోవాలి కదండి? లేకపోతే అక్కర్లేదండి, అలా ఏం లేదా? ఇక్కడేం అక్కర్లేదు, మళ్ళీ దీంట్లో తీసేస్తాం మనం. ఓ, సో ఎక్కువైనా మనకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అండి, పొరపాటున ఎక్కువ పడిపోతాయి తెలియకుండా. సో వడగట్టినప్పుడు ఈ మసాలా పుదీనా ఆకులన్నీ కూడా వెళ్ళిపోతాయిగా. బట్ వాటి తాలూకు ఫ్లేవర్స్ వచ్చేస్తుంది, రైస్ వచ్చేస్తుంది. ఓకే, సో మూత పెట్టేసి సో అన్నం అనేది బాగా ఉడకాలి. బాగా అంటే సగం 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 ఉడకాలి. సగం ఉడికిన తర్వాత మళ్ళీ మీరు అన్నారుగా మళ్ళీ స్టీమ్ మీద ఉడికిస్తాం అని చెప్పేసి. ఓకే, సో ఆ బౌల్ ఇస్తారా? యా. సో దీంట్లో మష్రూమ్ ఓకే, బాగా క్లీన్ చేసి కొంచెం వామ్ వాటర్లో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అలాగే వేయించిన జీడిపప్పు. ఓకే, దీంట్లో పెరుగు ఓకే. కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అవునండి, ఎస్పెషల్లీ బిర్యానీకి పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో దీంట్లో వేయించిన ఉల్లిపాయలు. సో కంపల్సరీ దీంట్లో వేయించిన ఉల్లిపాయలు వేయాలి. కావాలి. ఓకే,
పచ్చిమిరపకాయలు, ఓకే. సో అక్కడ మంచి వాసన వస్తుంది. ఎస్, ఇక్కడ మసాలా దినుసులు వేసాం Yes. కదా, ఇక్కడ పౌడర్గా వేసుకుంటున్నాం గరం మసాలా. గరం మసాలా. సో ఇక్కడ కూడా పుదీనా. సో ఇక్కడ మసాలాకు సరిపడా ఉప్పు, ఓకే. పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. బిర్యానీకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఆ మసాలా అనేది ఎక్కువగా తెలుస్తుంది. నిమ్మరసం. సో పెరుగు ఉన్న ఆ నిమ్మరసం కూడా ఆ పులుపు చాలా బాగా తెలుస్తుంది. సో ఇదంతా బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసాను. ఓకే. సో ఇది కాసేపు నానాలి అండ్ అలాగే ఇది కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాలని సన్నటి సెగ పైన 2-3 సార్లు కాచినట్లయితే మీగడ మందంగా కడుతుంది, అలాగే పెరుగు కూడా మరింత టేస్టీగా ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే. ఓకే అండి. సో హౌ అబౌట్ అంటే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఓకే. సో గిన్నె ఇస్తారా? యా. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్, కాజు, ఇదంతా కిందనే వేయాలా అండి అది? అవునండి. ఓకే. సో మసాలా కూడా వస్తుంది. ఓకే. సో మ్యారినేట్ చేసిన ఏ మిశ్రమం ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా మనం కుక్ చేసే ఏదైతే బౌల్ ఉంటుందో అందులో కింద వేయాలి అడుగున. ఎస్. ఓకే. గ్రీన్ కచ్చా దమ్ బిర్యానీ. ఎస్. సో ఇది ఒకటి చాలా మెయిన్ అండి. అంటే రైస్ కరెక్ట్ స్టేజ్లో మనం తీసుకుంటే కనుక ఓకే సో పొడి పొడిలాడుతూ మనకు బిర్యానీ బాగా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో ఇంకా దాంట్లో వాటర్ యాడ్ చేయడం లాంటిది ఏమీ అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. ఓకే. సో మరి అక్కడ కింద అడుగంటదా అండి, మాడిపోదా? నేను చెప్తాను. సో దానికి కూడా ఐడియా చెప్తాను. ఓకే. ఇది ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకుని సో కుక్ చేయాలంటే కంపల్సరీ ఇలాంటి గిన్నెలోనే కుక్ చేయాలండి? అడుగు కొంచెం మందంగా ఉండాలి. ఓకే. సో మందంగా ఉండే ఏ బౌల్ అయినా పర్వాలేదు. పర్లేదు. సో నెక్ కూడా కొంచెం చిన్నగా ఉంటే మనకు బాగుంటుంది. స్టీమ్ అనేది లోపలే ఉంటుంది. ఓకే. సో దీంట్లో పైనుండి సో దీనికన్నా బెటర్ ఇంకా కుండలు ఉంటే కుండల్లో కూడా వండుకోవచ్చు. అండి వస్తుంది కదండి. సో ఇలా వచ్చి నెక్ చిన్నగా వస్తుంది. దాంట్లోనే చేసుకోవచ్చు. ఓకే. పుదీనా, అలాగే వేయించిన ఉల్లిపాయలు. ఓకే. మూత పెట్టేసి ఇలా కావాలంటే మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే కుక్కర్ కూడా కింద బాగానే ఉంటుంది కదా. లేదు లేదా ఈ మెథడ్ కరెక్ట్. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఒక 2 to 3 minutes డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెడతాం. ఓకే. సో ఆ తర్వాత అడుగున రోటీ మనం చేసుకునే తవ్వ ఉంటుంది కదా, అవును, అది పెట్టేసి దానిపైన ఇది పెడతాం. అంటే జస్ట్ అప్పుడు వేడి తగ్గుతుంది. ఓకే. ఓకే అండి. సో ఇది కొంచెం స్టీమ్ వస్తుంది కదా, ఎస్. సో అది ఇండికేషన్ అనమాట. అయిపోవచ్చింది, కొంచెం ఎండింగ్ వచ్చింది. ఓ, సో మనకి ఇలా కొంచెం స్టీమ్ అనేది బయటికి రిలీజ్ అయితే మనకి ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ రెడీ అయినట్టు. సో దాంట్లో కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, ఉడికిన ఫ్లేవర్, ఓకే, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. సో కాసేపు మనం పెనం మీద సో ఈ పెట్టాలి. బిర్యానీ చేయాలంటే ఎక్స్పర్ట్సే చేయాలి. సో ఇక్కడ కొంచెం హైలో పెట్టుకోవచ్చు. హైలో సో పెట్టేసి జస్ట్ మనకు డైరెక్ట్ ఫ్లేమ్ తగలకుండా హీట్ మాత్రం తగులుతుంది. అవునండి. ఓకే. సో ఇలా ఎన్ని మినిట్స్ ఒక ఉంచాలండి? 2 minutes సరిపోతుంది. 2 minutes అయితే 2 minutes సరిపోతుంది. దాని తర్వాత కొద్దిసేపు కూడా మనం అలానే పెడితే ఇంకా ఆవిరితో ఉడికిపోతుంది. ఓకే, తీసేదా? తీసేస్తే ఇంకా మంచి వాసన మేము పీల్చుకుంటాం. వావ్. సో ఒకసారి సో మనం ఇక్కడ రెడీ అండి. మనం తీసుకోవాల్సిన ప్రాసెస్ కూడా ఇంకా మీరు మనకు చూపించారు. ఒక కార్నర్ నుంచి తీయాలి. బిర్యానీ ఎప్పుడైనా సర్వ్ చేసే మెథడ్ ఒక కార్నర్ నుంచి తీయాలి. ఓకే. సో అప్పుడు కింద మసాలా, పైన ఉన్న రైస్ రెండు కూడా వస్తాయి. సో Okay. అందరికి మనం ఈక్వల్ గా వస్తుంది. ఈక్వల్గా వస్తుంది. సో ఒకసారి మనం కార్నర్లో ఇలా పక్కన జరిపేసి చూసుకుంటే సో వాటర్ లేకుండా ఉండాలి. ఓకే. సో పీస్ మనకు విడిగా వస్తుంది కదా. yes. సో ఇది ఓకే. ప్లేట్ ఇస్తారా? సో సెపరేట్ గా ఒక్కొక్కరికి చాలా మంది సర్వ్ చేసేటట్టు అయితే ఒక పక్క నుంచి తీస్తే కింది మసాలాతో సహా వస్తుంది. అవును. ఓకే.
సో ఇక్కడ కూడా పైన కొద్దిగా వేయించిన మష్రూమ్ జీడిపప్పు. కాజు బిర్యానీ అన్నారని పైన చూడే కాజు వేసేస్తున్నారండి. సో కొంచెం బాగుంటుంది, కొంచెం రిచ్గా ఉంటుంది కదా. కొద్దిగా పుదీనా, ఓకే. ఉల్లిపాయలు. సో ఈ ఉల్లిపాయలు చాలా బాగా టేస్ట్ ఇస్తాయి, అవును. ఎస్పెషల్లీ బిర్యానీలో. ఎస్. ఓకే, మష్రూమ్ కాజు బిర్యానీ రెడీ అండి. మష్రూమ్ కాజు బిర్యానీ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మష్రూమ్ కాజు బిర్యానీ తయారు చేయు విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, కొద్దిగా నెయ్యి, పుదీనా వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో తరిగిన మష్రూమ్, వేయించిన జీడిపప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, పుదీనా, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకొని పైనుండి అన్నం వేసి సమంగా పరుచుకోవాలి. దీనిపై నుండి తరిగిన పుదీనా, వేయించిన ఉల్లిపాయలు వేసి ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ కాజు బిర్యానీ రెడీ. మష్రూమ్ కాజు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సూపర్ గా ఉందండి టేస్ట్. హోటల్లో ఎలా అయితే మనకు వేడివేడిగా తెచ్చి సర్వ్ చేస్తారో దానికన్నా టేస్టీగా ఉంది. సీరియస్లీ సో ముందుగా స్మెల్ బాగా తెలుస్తుంది. చాలా 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 ఉన్నాను. మష్రూమ్ కాజు కాంబినేషన్ లో తింటూ ఉంటాను. మీరు యాడ్ చేసిన పుల్లటి పెరుగు ఒకటి యాడ్ చేశారు కదా, దానివల్ల ఇంకా టేస్ట్ బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. Welcome సో ఈ అండి. కచ్చా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మీరు మంచిగా చూపించారు. ఓకే అండి. మష్రూమ్ కాజు బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి. ఇదే ప్రాసెస్ లో చేసుకోండి, ఇంకా రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటారు మీ ఇంట్లో. ఓకే, మరి ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కాఫీ తాగినప్పుడు చాలా మందికి ఆకలి మందగిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగినట్లయితే ఆకలి మందగించకుండా ఉంటుంది. మష్రూమ్ కాజు బిర్యానీ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మాస్టర్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక స్పెషల్ అండ్ హెల్దీ డిష్ చూడబోతున్నామండి. అదేంటో తెలుసా? స్టీమ్ దహి వడ. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో స్టీమ్ దహి వడ చేయబోతున్నారు. అవునండి. స్టీమ్ దోశ, ఇడ్లీలు ఇవన్నీ తెలుసు, కానీ వడ అనేది స్టీమ్ తో చేస్తారనేది ఐడియా లేదు. అంటే ఈ మధ్య చాలా మంది ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా అయిపోయారు కదా. సో వడ డీప్ ఫ్రై కామన్ గా. సో ఇక్కడ స్టీమ్ మీద మనం కుక్ చేసి దహి వడ చేస్తాం. టేస్ట్ బాగుంటుంది. అంటే వడకి చాలా డీప్ ఫ్రై కి దానికి అలవాటు పడిపోయి ఉంటారు కదా. సో ఇది స్టీమ్ తో చేసినప్పుడు చాలా బాగుంటుంది. అంటే మామూలుగా మనం ఇడ్లీలో వాటిల్లో మనం మినప్పిండే వాడతాం. అవును. సో అది కూడా స్టీమ్ మీద కుక్ చేస్తాం కదా. సో అక్కడ టేస్ట్ గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చేస్తుంది. కరెక్ట్. ఓకే, మరి అది ఎలా తయారు చేసుకోవాలి మీరు మాకు ఈజీగా చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే, మరి స్టీమ్ దహి వడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టీమ్ దహి వడాకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పెరుగు 1/2 లీటరు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, కట్టామిఠా చట్నీ 1 టేబుల్ స్పూను, పుదీనా చట్నీ 1 టేబుల్ స్పూను, నూనె 1 టేబుల్ స్పూను. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ డిష్. ఎస్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పెసరపప్పు, ఓకే, అలాగే మినపప్పు, సో రెండు కనీసం 1 గంట పాటు నానబెట్టేసుకుని. ఇక్కడ గుండు మినపప్పు తీసుకున్నారండి? ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. సో రెండింటిని మిక్సీ పట్టేసి సో ఇలా పిండి సిద్ధం చేసుకోవాలండి. సో 2 నానబెట్టి మీరు గ్రైండ్ చేస్తారు? అవునండి. ఓకే, ఎంతసేపు నానబెట్టారండి ఇది? గంట సేపు సరిపోతుంది. ఒక 1 అవర్. ఎస్. ఓకే. సో ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇది రెడీగా ఉంది. సో ముందుగా మనం ఇడ్లీ పాత్రలో. ఓకే, స్టీమ్ వడ అన్నారు కాబట్టి ఇది మనం ఆన్ చేసుకుంటే ఇది వాటర్ కూడా మరుగుతూ ఉంటుంది. అవును. ఓకే. ఇటువైపు పెట్టేస్తారా? ఓకే. సో ఇక్కడ కూడా కొద్దిగా మనం వాటర్ పెట్టుకుందాం. సో కొద్దిగా వేడి నీళ్ళు అవసరం. ఓకే. మూత పెట్టేసింది. సో ఇక్కడ ప్లేట్లోకి కొద్దిగా నూనె రాసేసుకొని. ఓకే. సో నార్మల్గా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే ఇది వేసేయడమే. ఎస్ అండి.
ఇది ఇంకా అదే షేప్ లో ఉంటుందా అండి, దాన్ని ఇంకా స్ప్రెడ్ లేదు చేస్తారా? స్ప్రెడ్ చేస్తాం. ఓకే. స్టీమ్లో పెట్టేసి మనం ఉడికిచ్చేసుకోవాలి. ఓకే. సో ఇదైతే ఎంత టైం తీసుకుంటుందండి బాయిల్ అవ్వడానికి? మామూలుగా 5 నుంచి 6 నిమిషాల్లో అయిపోతుంది. 5 to 6 minutes అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ సో పెరుగులో కొద్దిగా ఉప్పు వేసి ఓకే. బాగా బీట్. సో ఈ వడలంతా రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకోవడం అంతేనా? ఎస్ అండి. ఓకే. ఇక్కడ వాటర్ మరుగుతుంది, ఇక్కడ వాటర్ ఎందుకు పెట్టారు? చెప్తాను. ఓకే. ఇది సిమ్లో పెట్టేసుకున్నాం. అంటే వడలు అయిన తర్వాత మనకు స్టీమ్ పైన ఉడికిన తర్వాత సో కాసేపు ఆ వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి మనం దాంట్లో నాననివ్వాలి వడలు. ఎందుకు? సో కొంచెం సాఫ్ట్గా అవుతుంది, కొంచెం సాఫ్ట్ కావడానికి. మామూలుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నా కానీ అదే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ అదే. సో ఉడికించడం అనేది ఒకటి, అక్కడ డీప్ ఫ్రై కాకుండా మనం జస్ట్ ఇక్కడ Steam లో బాయిల్. ఓకే. సో మీరు అది బాగా కలుపుతూ ఉండండి, అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కోడిగుడ్డు పచ్చిసొన చేతికి అంటుకుంటే ఆ వాసన త్వరగా పోదు కదా. సో ఆ వాసన త్వరగా పోవాలంటే పుల్లటి మజ్జిగలో కడిగేసుకున్నట్లయితే వాసన త్వరగా పోతుంది. చిట్కా చూసారుగా. ఓకే. సో ఇది సరిపోతుందండి. స్టవ్ కట్టేసేద్దాం. సో కాసేపు చల్లారుతుంది. ఓకే. సో ఇక్కడ కూడా మనం స్టవ్ ఆఫ్ స్టవ్ చేసేద్దాం. ఆపేసేసి ఓకే. కొద్దిగా దీంట్లో ఉప్పు అండి మీరు ఆల్రెడీ ఆ పిండిలో కూడా వేశారు కదా. సరిపోతుంది. అది చూసుకొని వేసుకోవాలి మనం. అంటే Okay. ఇక్కడ కూడా వేస్తున్నాం, పెరుగులో కూడా వేస్తున్నాం. అవును, అక్కడ పిండి, ఇక్కడ వాటర్ అండ్ అలాగే పెరుగులో కూడా వేశారు. సో ఉప్పు అనేది మనం కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒకసారి చూద్దాం. ఓకే. సో ఇది కొంచెం హార్డ్ గా ఉంటాయి కాబట్టి ఇందులో వేస్తే సాఫ్ట్ గా అవుతాయి. సాఫ్ట్గా అయిపోతాయి. ఓకే. ఇప్పుడు నార్మల్ గా మనం ఇలా కాకుండా ఆ వడలు మనం వేరే చట్నీ నంచుకొని కూడా తినేయొచ్చు కదా, ఎలాగో స్టీమ్ అయిపోయింది కాబట్టి. తినేసి చాలా కూడా Okay. తీసుకోవచ్చు. ఓకే. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఎంతసేపు పెట్టొచ్చండి? ఒక 2 నుంచి 3 నిమిషాలు. ఒక 2 to 3 minutes. ఓకే. మూత పెట్టేయమంటారా? పెట్టేసేయండి. ఓకే. ఇంకా విరగడం లాంటిది ఏమి ఉండదు కదా? ఏం లేదు. ఓకే. సో రెండిట్లో కూడా కొంచెం ఆ జిగురులా ఉంటుంది కదా, రెండు పప్పుల్లో కూడా. మరి మెత్తగా అయిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోవడం అలాంటిది ఏం కాదు. ఓకే. సో ఈ లోపు కారం చేసేసి ఎస్. ఏం చేస్తున్నారండి? స్వాన్ చేస్తున్నాను. స్వాన్. ఓకే. ఓకే. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను, ఓకే. హాఫ్ కట్ చేసుకుంటున్నాను. సో ఇవి వింగ్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ మధ్యలో కొంచెం ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్లెష్ తీసేసి ఓకే. సైడ్లో జిగ్జాగ్. ఓకే. ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్ కి వింగ్స్ కి ఇలా ఉంటుంది కదండి, జిగ్జాగ్ Zigzag కటింగ్ అనేది compulsory. కంపల్సరీ. బర్డ్స్ అలాగే ఫిషెస్. ఓకే. సో దీన్ని కూడా రెండో వైపు. సో ఇక్కడ లేయర్స్గా మనం ఓపెన్ చేస్తాం. ఓకే. సో ఇది డ్రాప్ షేప్లో తీస్తాం ఇలా. ఓకే. సో దీని పక్క నుండి సేమ్ అలాగే. ఓకే. ఇలా ఎన్ని లేయర్స్ వరకు తీసుకోవచ్చు అంటారు? సైజ్ మీద డిపెండ్స్ అండి. ఓకే. సో ఇది లాస్ట్ లేయర్. ఓకే. తర్వాత దీన్ని కొంచెం ఇలా ముందుకు జరిపేసి ఓకే. టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో మూడోది. ఓ, కానీ క్యూట్ గా చిన్న ఈ దోసకాయ మీదే బాగుంటుంది అనుకుంటాను. చాలా బాగుంది. ఎందుకంటే కలర్ కూడా ఇది చాలా బాగుంటుంది, ఆరెంజ్ కలర్. ఓకే. సూపర్. సో ఇక్కడ బేస్ ఇది కొంచెం లేవల్ చేస్తున్నాను. ఓకే. చూడడానికి లుక్ చాలా బాగుంది అండ్ ట్రై చేయొచ్చు అనుకుంటా, కొంచెం ఈజీగానే ఉంది. ఓకే. సో నెక్ వచ్చేసి కొంచెం ఇలా బెండ్గా ఉన్నది కీరా Okay. తీసుకున్నాను, లేదా లాంగ్ బ్రింజాల్ అన్న తీసుకున్నాను. బనానా అయినా పెట్టచ్చు. ఓకే. సో ఇది కొద్దిగా బనానా అయితే ఈ కలర్ లో ఇంకొంచెం సెట్ అయిపోతుంది మనకి, ఎస్ కాబట్టి అది కొంచెం తీసుకుంటాం. ఇలా క్రాస్గా కట్ చేశాను. సో ఇక్కడ సెట్ అవుతుంది. ఓకే. సో రెండు వైపుల నుంచి.
ఓకే Yes. పిక్స్. సో క్యారెట్, బీక్. సో దీనికి కావాల్సి ఇలా క్లోజ్ పెట్టచ్చు Okay. లేదా ఓపెన్ ఓపెన్ చేసైనా పెట్టేసేయచ్చు. సో బ్లంట్ దీంట్లోకి వెళ్తుంది. సో షార్ప్ ఎడ్జ్ బయటకు ఉంటుంది, ఈజీగా మనం ఇలా కూర్చోడానికి. సూపర్. సో ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి ఐస్. ఐస్. సో ఇక్కడ చిన్నగా హోల్ చేసి మనం మిరియాలు పెడుతున్నాం Okay. లేదా లవంగాలన్నా పెట్టేసుకోవచ్చు. రెడీ అండి. చాలా బాగుందండి. సూపర్. సో ఎవరైతే కారం ట్రై చేయాలనుకుంటున్నారో హ్యాపీగా ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ కొంచెం ఈజీ, కొంచెం కష్టం కొంచెం ఈజీ కూడా. సో అందరూ కూడా ట్రై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చాలా బాగుందండి రాజు గారు. ఓకే. సూపర్. సో ఇది తీసేద్దామా? ఎస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా చేసే దై వడలు ఇప్పుడు మనం black డీప్ ఫ్రై చేసుకున్న వడల్ని కూడా ఇలాగే వేస్తారా? వాటర్లో వేస్తే కొంచెం మనకు సాఫ్ట్గా వస్తుంది. ఓకే. మళ్ళీ దీన్ని స్క్వీజ్ కూడా చేయాలా? అవునండి. ఉన్న వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అది అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. మనం పెరిగేసినప్పుడు ఆ Okay. ఖాళీ ప్లేస్ లో పెరుగును అబ్జర్వ్ అయినా సరే చేస్తాం. ఇది విరగట్లేదు. ఓకే. ఓకే. సో ఇక్కడ 3 సరిపోతాయి. సో వీటిపై నుండి పెరుగు దహి మనకు కావాల్సినంత వేసేసుకోవాలి. ఓకే. కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది కదండి దీనికి? అవునండి, మరి పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో వీటిపై నుండి ఖట్టా మిఠా చట్నీ. ఓ. నెక్స్ట్ పుదీనా చట్నీ. పుదీనా చట్నీ. ఓకే. ఇది కంపల్సరీ అండి పుదీనా చట్నీ? పుదీనా చట్నీ ఉంటే బాగుంటుంది. ఓకే. ఇదేంటండి? జీలకర్ర పొడి. ఓకే. ఓ ఇది చల్లగా తింటే ఎంత బాగుంటుందో. చల్లగా సర్వ్ చేస్తేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా కారం. కారం. ఓకే. 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 సో రెడీ. ప్లేట్ ఇస్తారా? సో దైవడ చేసుకునే ప్రాసెస్ ఇదా? తినిపించేద్దాం. ఓకే. ఎస్. ఓకే, మరి చక్కటి కారంతో పాటు స్టీమ్ దహివడ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్టీమ్ దహివడ తయారు చేయు విధానం. ముందుగా పెరుగులో ఉప్పు వేసి బాగా గిల్లగొట్టి ఉంచాలి. మినపప్పు, పెసరపప్పు గంటపాటు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వీటిని ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో కాసేపు నాననివ్వాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని వీటి మీదుగా పెరుగు మిశ్రమం వేసుకోవాలి. ఆపై కట్టామిఠా చట్నీ, పుదీనా చట్నీ వేసుకొని జీలకర్ర పొడి, కారం చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టీమ్ దహివడ రెడీ. స్టీమ్ దహివడ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకేనండి. సాఫ్ట్గా ఉందో ఇలాంటి వచ్చేసింది. డీప్ ఫ్రై వడకి స్టీమ్ చేసిన వడకి ఇంత డిఫరెన్స్ ఉండొచ్చేమో అండి. నాకు తెలిసి అది Yes. కూడా తెలియట్లేదు. అసలు. నార్మల్ గా ఇది డైరెక్ట్ తీసుకెళ్లి దహివడాన్ని ఇస్తే అందరూ తినేస్తారు, వాళ్ళకి డిఫరెన్స్ కూడా తెలియదు. క్వశ్చన్ ఏం చేయరు, ఇది అంటే అస్సలు. స్టీమ్ చేస్తారా, ఏ మెథడ్ లో Yes. చేస్తారు? చాలా టేస్టీగా ఉంది. అండ్ దానికి కూడా యాడ్ ఆన్ మీరు కట్టమిఠా చట్నీ, పుదీనా చట్నీ అండ్ ఫ్రెష్ పెరుగు ఇదంతా తీసుకున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది. ఓకే. స్టీమ్ దహివడ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పుస్తకాల్ని వాడకుండా ఎక్కువ కాలం షెల్ఫ్స్లో ఉంచేసినట్లయితే వాటికి చెదలు పడుతూ ఉంటాయి కదా. సో అలా పురుగులు చెదలు పట్టకుండా ఉండాలంటే పుస్తకాలు ఉంచిన అలమారాలో ఎండిపోయిన వేపాకులు ఉంచినట్లయితే చెదలు పట్టకుండా ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా?
మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుష్మా. సుష్మా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కుక్కట్పల్లి నుంచి వస్తున్నాను. కుక్కటిపల్లి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వనిత. వనిత గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అమీర్పేట్. అమీర్పేట్ నుంచి. అవునండి. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. అవును. మీ ఇద్దరు పరిచయం ఉందా? ఉందండి. కజిన్స్. ఇద్దరు కజిన్స్. ఓకే ఓకే ఓకే. మీకు కొత్తగా పెళ్ళైనట్టుంది? 2 years అయింది. 2 years అవుతుందా? వంటలు బాగా చేస్తున్నారా మరి? పర్వాలే. ఓకే. మరి ఫస్ట్ ఎవరు వంట చేస్తారా? ఫస్ట్ నేనండి. మీరే చేస్తారా? ఏ వంట చేస్తున్నారు? రాగి ఓట్స్ డోక్లా. రాగి ఓట్స్ డోక్లా. అవునండి. కొత్తగా ఉంది. యా. వస్తాయా డోక్లా? రాగి అండ్ ఓట్స్ తో? వస్తుంది. ఓకే, మీరు చేస్తారుగా చూద్దాం. ఓకే అండి. ఓకే, మరి రాగి ఓట్స్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి ఓట్స్ డోక్లాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, పంచదార 1 టీ స్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అవునండి. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రాగి ఫ్లోర్ వేసుకుందామండి. ఓకే. రాగి పిండి. ఫస్ట్ రాగి పిండి. నెక్స్ట్ బొంబాయి రవ్వ వేసుకుందాం. బొంబాయి రవ్వ. అవునండి. ఓకే. తర్వాత ఓట్స్. ఓట్స్. ఓకే. ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఇదేంటంటే పుల్లటి పెరుగు అంటే నార్మల్ మామూలు పెరుగు అండి, ఫ్రెష్. ఓకే. నెక్స్ట్ కొద్దిగా బేకింగ్ సోడా. ఓకే. షుగర్ కొద్దిగా వేసుకుందామండి. ఓకే. పంచదార ఎందుకండి? అంటే కొంచెం లైట్ గా స్వీట్ లాగా వస్తుంది కదా. ఓకే. నెక్స్ట్ సాల్ట్. ఓకే. చక్కగా ఇంత ఫాస్ట్ చేసేస్తున్నారు, అన్ని ఇలా 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 చేసేస్తున్నారు. రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఏంటి ఇంట్లో? అవునండి. మామూలు కుకింగ్ అలవాటే కదండి మాకు. సరే అండి, కొత్త కొత్త ఐటమ్స్ చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు, వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా అని. కానీ మీరు మాత్రం అసలు ఏం పట్టించుకోకుండా ఇలా వేసేస్తున్నారు అంతే. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి. రాగి పిండి అండి, ఇవన్నీ వేసినందుకు మంచి వాసన వస్తుంది. ఓట్స్ ఇవన్నీ ఇడ్లీ పిండి లాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. అంటే కొంచెం జారుడుగానే ఉండాలా? కొద్దిగా. ఓకే. మరి పల్చక్ కాకుండా ఇడ్లీ పిండి లాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఎక్కడ చూసారు? ఇది నేను ట్రై చేశానండి. మామూలుగా మనం శనగపిండితో డోక్లా చేస్తారు కదా, సో హెల్దీగా ఉంటది కాబట్టి రాగి పిండి అయితే కొంచెం మంచిది కదా, ఓట్స్ పిల్లలకి కొంచెం మంచిది కదా అనేసి. టేస్ట్ బాగుందండి. బాగుందా? మీరు తినేసి చెప్పండి. తప్పకుండా. కానీ చాలా కొత్తగా ఉంది. మీకు తెలుసా ఇది? తెలీదండి. కొత్తగా చేస్తున్నారా? ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలండి. ఇది కొంచెం నానబెట్టాలా? అవునండి. ఓకే. సో దట్ అప్పుడు స్పాంజీగా వస్తుంది కదా డోక్లా మాకు. సో ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనం చేసుకోవాలి. అవునండి. ఓకే. ఇది ఇంట్లో నానబెట్టి తీసుకొచ్చానండి ఆల్రెడీ. ఓకే. సో నార్మల్ హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి కాబట్టి నానబెట్టి తీసుకొచ్చాం. సో ఇదేంటి ఏమైనా పొంగుతుందా లేకపోతే సేమ్ అలాగే ఉంటుందా? కొంచెం పొంగుతుంది. కొంచెం పొంగుతుంది. సోడా అది వేసాం, పెరుగు వేసాం కదా, కొంచెం పొంగుతుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకుందామండి. ఓకే. సో ఇందులో పాత్రలు ఇవి? ఇందులో మామూలుగా ప్లేట్ లో పెట్టి మనం స్టీమ్ చేసుకుందాం. హైట్ కి ప్లేట్ లో పెట్టి చేస్తారా? హైట్ కోసం ఇదా? అవునండి, హైట్ కోసం ఇది. ఓకే. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఓకే. అంటే నార్మల్ గా మీరు ఇప్పుడు ఇక్కడ ప్లేట్ లో చేస్తున్నారు కదా, మనం ఇడ్లీ పాత్రలో కూడా వేసేసుకోవచ్చు. అంటే ఇడ్లీ షేప్ వచ్చేస్తుంది అప్పుడు మీకు. ఇదంటే కట్ చేసేసుకోవచ్చు కదా, డోక్లా షేప్ అలా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇలా అప్లై చేసేసుకొని ఆయిల్ కొద్దిగా అప్పుడు ఇది వేసుకుందాం. ఓకే. ఇలా మొత్తం ప్లేట్ కి నీట్ గా స్ప్రెడ్ చేసేసి మనం ఇక్కడ స్టీమ్ లో ఉడికించాలి, అంతేనా? సో ఈ క్వాంటిటీ వేసిన తర్వాత మనకి ఆ ప్లేట్ నిండా వస్తుంది కదా, పొంగుతుందండి. ఓకే. ఇప్పుడు మనం పెట్టేద్దాము. స్టీమ్ వేడైపోయింది కదా, నీళ్ళు పెట్టేసుకుని. ఓకే. మూత పెట్టేమంటారా? ఒక 15-20 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. ఓకే. ఒక 15-20 మినిట్స్ అయితే కంపల్సరీ ఉంచాలంటారు. అవునండి. ఓకే. చూద్దామండి. చూద్దామండి, అయిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. వావ్, కొద్దిగా పొంగింది కదండి ఇది? అవునండి. ఓకే.
ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి తీసుకుందామండి మనం సర్వింగ్ Okay. ప్లేట్ లో. సో ఇప్పుడు తీసైతే బయట పెట్టాలి కదా? తీసేసి బయట పెట్టాలి. సో ఇది చల్లారిన తర్వాత ఏం చేయాలి? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? జస్ట్ కొంచెం తాలింపు వేసుకోవాలండి. తాలింపు light గా. వేసుకోవాలా? ఓకే, మనం తాలింపు వేస్తూ ఉంటాం అయితే అప్పటి okay వరకు. అండి. ఈ ప్యాన్ పెట్టమంటారా? పెట్టి. ఓకే. సో హ్యాపీగా తాలింపు వేసుకునే లోపు అది కూడా మనకి చల్లారిపోతుంది కదా? అవునండి. ఓకే. ఆయిల్ కొద్దిగా వేసుకుని ఆవాలు జీలకర్ర. కొద్దిగా ఆయిల్, ఈ మాత్రం ఆయిల్ సరిపోతుందా కొంచెం? లైట్ గా ఉండాలి కదండి. ఓకే. అక్కడ వుడెన్ స్టిక్ ఉంది, తీసుకోండి. సో ఇంకా ఖాళీగా ఉన్న టైంలో ఇంకా వంటలే చేస్తుంటారా లేకపోతే వేరే హాబీస్ ఏమైనా ఉన్నాయా? బ్రౌజింగ్ చేస్తుంటామండి. అవునా? ఓ ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా 2 పచ్చిమిర్చి వేసేసుకుంటాం. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. వేసేయండి. ఎక్కువ ఆయిల్ లేదు కాబట్టి మీదికి రావు. ఇది కొంచెం ఈ మాత్రం అయితే సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, వేసేయడమేనా ఇంకా? ఇది ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి అప్పుడు Okay. వేసుకుందామండి. ఆఫ్ చేసి. ఇదిగోండి ప్లేట్. ఇప్పుడు దాన్ని ఎలా వేస్తారు? కట్ చేసి వేస్తారా? ఫస్ట్ ఇలాగా. ఈజీగా వచ్చేస్తుందండి. అవునండి. సో కింద అది ఆయిల్ అది అప్లై చేశారు కాబట్టి నీట్ గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇది పైన వేసేసుకుని స్టాప్ చేసేనా? మీరు వేస్తారా? వేసేనా? మీరు వేసేయండి. అంటే ఎక్కడ వేయాలి? ఒకే చోట వేయాలా? స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ టోటల్. ఇంత స్ప్రెడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పీసెస్ కట్ చేసుకుందామండి. డైమండ్ షేప్ అన్నా స్క్వేర్ షేప్ అన్నా మనకి ఏది కావాలంటే. షేప్ ఇంకా మన ఇష్టం. ఓకే, సో ఇలా పీసెస్ కట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే. ఫైనల్ గా ఏదో మంచి చాక్లెట్ ప్లమ్ కేక్ లా ఉంది. ప్లమ్ కేక్ మీద చూడగానే పై నుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసుకుందామండి. ఓకే. సో ఎప్పుడు మనకి ఎల్లో కలర్ లో ఉండే డోక్లా కాస్తే ఇప్పుడు చాక్లెట్ కలర్ లో అయిపోయింది. చాక్లెట్ కేక్ కలర్ లో yes. రెడీ? రెడీ అండి. దీన్ని మనం గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. రాగి ఓట్స్ డోక్లా రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చూడండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, రాగి ఓట్స్ డోక్లా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. రాగి ఓట్స్ డోక్లా తయారు చేయు విధానం: ఒక బౌల్లో రాగి పిండి, బొంబాయి రవ్వ, ఓట్స్, పెరుగు, వంట సోడా, పంచదార, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ప్లేట్ లో సమంగా పరిచి ఇడ్లీ కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న రాగి ఓట్స్ మిశ్రమంపై వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి ఓట్స్ డోక్లా రెడీ. ఊరించే వంటలు చూసారుగా? మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెంపుడు జంతువులకి ఆహారం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ బౌల్స్ కాకుండా స్టీల్ కానీ గాజుతో కానీ చేసిన బౌల్స్ ని వాడినట్లయితే క్రిములు చేరకుండా ఉంటాయి. తయారీ విధానం చూసారుగా? ఓకే, సుష్మా గారు ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? దొండకాయ మిరపకారం చేస్తున్నానండి. దొండకాయ మిరపకారం. ఓకే, మరి దొండకాయ మిరపకారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ మిరపకారంకి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, మినపగుళ్ళు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలా? ఓకే. ఓకే,
ఫస్ట్ ఆయిల్ వేద్దామండి. ఓకే. దొండకాయ మినపకారం. అవునండి. మినపకారం ఏంటి? మినపకారం, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఉప్పు, ఎండుమిర్చి ఇవి కొంచెం ఆయిల్లో వేయించి పౌడర్ చేసుకుని తీసుకొచ్చానండి. ఇదిగోండి పౌడర్. బా మంచి వాసన వస్తుందండి. సో ఇదేనా మినపకారం అంటే? అవునండి. సో మినపప్పు, ధనియాలు, ఉప్పు, శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు. సో ఆ 4 చక్కగా ఏమంటారు Oil fry చేసి గ్రైండ్ చేస్తారు. అవునండి. ఓకే. ఉప్పు కూడా వేశారు. మొత్తం ఏమంటారు కూరకు సరిపడా వేశారా? కూరకు సరిపడా వేయలేదండి, కూరలో కొంచెం పడుతుంది. ఆ కారానికి కొంచెం సరిపడా వేశారు. అవునండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసాం కదండి, దాంట్లో కొంచెం జీలకర్ర, ఓకే, ఇమీడియట్గా కరివేపాకు. నాకు తెలుసు కరివేపాకు. సరిపోతుందా మాత్రం కరివేపాకు? సరిపోతుందండి. ఓకే. ఫ్రై చేద్దామండి. ఇది ఫ్రై అయిపోయింది కదా. దొండకాయ ఉడికించారా, ఫ్రై చేశారా? ఉడికించానండి. ఉడికించారు. అవునండి. దీన్ని దాంట్లో ప్యాన్లో వేసేసుకుందాం. ఓకే. మొత్తం వేసేయాలా? వేసేసుకుందామండి. దీన్ని బాగా ఫ్రై చేయాలండి. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి మనకి దొండకాయలు అనేది కొంచెం దగ్గర రావాలి, అంతేనా? అవునండి. కొంచెం ఫ్రై అయినట్టు క్రిస్పీగా వస్తాయన్నమాట. ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? దొండకాయ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నారా? అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవునండి. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ఇదంతా ఫ్రై అవ్వాలి దగ్గర? ఫ్రై అవ్వాలండి. ఓకే. సో పెళ్ళయి 2 years అవుతుందన్నావు కదా. వంటలు వచ్చా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా? పెళ్ళయ్యాక నేర్చుకున్నాను. పెళ్ళయ్యాక నేర్చుకున్నా? పెళ్ళయ్యాక ఎవరు నేర్పించారు? ఏముందండి, ఫోన్సా? అవునండి. అత్తగారు? అత్తయ్య గారి దగ్గర, అమ్మ దగ్గర. ఏమైనా కావాలంటే వంటలేమో అత్తగారి దగ్గర ఇంట్లో. అవునండి. మమ్మీ దగ్గర ఏమైనా నేర్చుకోవాలంటే ఫోన్ లో. అవునా? పాపం మీ ఆయన పేరు? ఊరికే అన్నానులే. ఓకే, సతీష్ అండి. ఓకే. ఆయనకి కర్రీ చాలా ఇష్టం అండి. అవునా? ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేసావా? అభిరుచి చూస్తే ఏమైనా చేసావా? చేస్తుంటానండి. కొంచెంసేపు మనం మూత పెట్టేసుకుందాం. ఓకే. ఇది కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మినపకారం, తర్వాత వేరుశనగుళ్ళు వేసుకోవాలి. అంతేనా? అవునండి. అవునండి. నువ్వు వేయించి పొడి కొట్టి పెట్టావు కదా, ఇది కావాలంటే మనం స్టోర్ చేసుకోవచ్చా? స్టోర్ చేసుకోవచ్చు అండి. 6 months వరకు ఉంటుంది. 6 months వరకు ఉంటుంది. అవునండి. వావ్. ఎప్పుడైనా మనం ఇలా ఫ్రైస్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇది వేసేసుకుంటే సరిపోతుంది కదా. అవును. ఇక వేరే కారం అక్కడ ఎండు మిరపకాయలే కొంచెం ఎక్కువగా. అవునండి. బాగుంది. చూద్దామండి. వేగిపోయినాయండి. ఇలా ఎర్రగా చక్కగా వేయించుకోవాలన్నమాట ఉడికించిన తర్వాత. అవునండి. సో ఉడికించకుండా డైరెక్ట్ గా కూడా వేసి మనం ఇలా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి, కాకపోతే టైం ఎక్కువ పడుతుందండి. ఓకే. సో చక్కగా మనం ఉడికించేసి పక్కన ఫ్రై చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మినపకారంలో ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం పెద్దగా సరిపోతుంది. ఎంత వేసారో మీకే తెలుసు కాబట్టి మీరే వేయాలి. ఇప్పుడు పొడి. ఓకే. సో ఇది క్వాంటిటీ మనం ఎలా వేసుకోవచ్చు? అంటే దీనికి బాగా పట్టాలండి. బాగా పట్టాలి అంటే కంప్లీట్ గా మొత్తం. అప్పుడే ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో ఒకవేళ ఇది మనం గ్రేవీ కర్రీలా చేసుకోవాలంటే కొంచెం వాటర్ వేసి చేసేసుకోవచ్చా? గ్రేవీ కన్నా క్రిస్పీగానే బాగుంటుంది. ఓకే. తర్వాత పల్లీలు ఇవి ఆల్రెడీ వేయించి తీసుకొచ్చా? అవునండి. ఓకే. ఇంకా పల్లీలు అనేది మన ఇష్టం. అవునండి. ఉంటే బాగుంటుంది, లేకపోయినా తినొచ్చు, బాగుంటుంది. సో ఆఫ్ చేసేనా? చాలా ఫాస్ట్గా అయిపోయిందండి మీ డిష్. అవునండి. మమ్మీ నేర్పించిన వంట. అవునండి. అయినా ఓకే అయిపోయిందండి. రెడీ. ట్రే బాగుంది, బౌల్ బాగుంది. ఇదిగోనండి. కొంచెం కావాలంటే పల్లీలు పైన కూడా వేసుకోవచ్చు. ఓకే. డన్. రెడీయా? రెడీనండి. దొండకాయ మినపకారం. ఓకే. మరి వేడివేడిగా దొండకాయ మినపకారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
దొండకాయ మినపకారం తయారు చేయు విధానం. ముందుగా దొండకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. మినపగుళ్ళు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు నూనెలో వేయించి ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ మినపకారం రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజు గారు కూడా వచ్చేసారు. రాజు గారు, మరి ముందుగా మీరు రాగి ఓట్స్ డోక్లా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, మీరు కూడా టేస్ట్ చేయండి వనిత గారు. అన్ని కరెక్ట్ గా సరిపోయి చాలా బాగుందండి. థ్యాంక్ యూ. టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ దొండకాయ మిరపకారం టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా తీసుకోండి. ఓకే. ఇది కూడా డిఫరెంట్ గా టేస్టీగా చాలా బాగుంది. స్పైసీగా కారం ఉన్నారు కాబట్టి. సో రెండు డిషెస్ కూడా చాలా బాగున్నాయి. రాజు గారు, మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది మీరే చెప్పాలి. అంటే ఈ దొండకాయలో కూడా కొంచెం మినపకారంతో ఎస్, కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అనేది బాగుంది, బట్ కొంచెం సాల్ట్ పడి ఉంటే బాగుంది. ఓకేనండి. సో డోక్లా కూడా బాగుంది, అది బాగుంది. సో చిన్న సాల్ట్ వల్ల ఎస్, కొంచెం మైనస్ అయిపోయింది. మీకు కూడా అనిపించింది కదా, దొండకాయ తినేటప్పుడు చాలా చప్పగా ఉండింది, కానీ పైనుంచి కారం మాత్రం టేస్ట్ చాలా బాగుండింది. టేస్ట్ బాగుంది. సో ఈరోజు విన్నర్ డోక్లా అండి. ఎస్, రాగి ఓట్స్ డోక్లా. కంగ్రాచులేషన్స్ వనిత గారు. రండి, నిజంగా మీరు మాకు కొత్త డిష్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు ఈటీవీ అభిరుచి వారి తరపు నుంచి బ్యూటిఫుల్ శారీ. వావ్, మీకు ఈ కలర్ శారీ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ సుష్మా గారు, మీ డిష్ కూడా చాలా బాగుందండి. కాకపోతే you అండి. కొంచెం సాల్ట్ తక్కువైందండి. okay. మరి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు సిఎంఆర్ విశాఖపట్నం తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏపీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మినపట్టు వేసేటప్పుడు సగ్గుబియ్యం కూడా కలిపి పిండిని రుబ్బినట్లయితే దోశలు చిరిగిపోకుండా పలుచగా వేసుకోవచ్చు. అలాగే దోశలు మరింత టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి. ఓకే, మరి గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన మష్రూమ్ ఓట్స్ బిర్యానీలోని పోషకాలు తెలుసుకుందాం. మష్రూమ్ చాలా చాలా మంచిదండి. సో మష్రూమ్ లాంటివి ఎంత మంచిదంటే ఫైటోకెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా తరచూ మనం వాడుకోవచ్చు. చాలా మంచిదండి, డెఫినెట్గా ఇది ట్రై చేయండి. కానీ కాజు ఉంది కాబట్టి కాజు క్వాంటిటీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, బాస్మతి రైస్ బదులు బ్రౌన్ రైస్, అంటే బాస్మతిలోనే బ్రౌన్ రైస్ దొరుకుతుంది, అలా ట్రై చేసుకోవచ్చు. మామూలుగా మన బ్రౌన్ రైస్ ట్రై చేసుకోవచ్చు, అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన రాగి ఓట్స్ దోఖ్లా. ఇప్పుడు మనకు ఇడ్లీ దోశ ఎలాగో వాళ్ళకి దోఖ్లా అలాగా చాలా మంచిది. అది కూడా నా ఒపీనియన్లో మన ఇడ్లీ దోశ కాంబినేషన్లో ఉన్న పిండి సుపీరియర్ అనమాట దోఖ్లా కంటే కూడా. ఎందుకంటే దోఖ్లాలో ప్రోటీన్ సోర్స్ ఒకటే ఉంటుంది, కానీ ఇందులో అంటే రాగి ఓట్స్ ఇది కూడా ఏంటంటే ఫుల్ కార్బోహైడ్రేట్ అయిపోయింది అనమాట. ఇదే మనకు కొంత ట్రెడిషనల్ దోఖ్లాతో పాటు శనగపిండితో పాటు కొంత ఓట్స్ కొంత రాగి యాడ్ చేసింటే ఇంకా చక్కటి పోషక విలువలు కూడినవిగా ఉండేదన్నమాట. బాగానే ఉంది, కాకపోతే ట్రెడిషనల్ దోఖ్లాలో కొంచెం ఈ పిండిని మిక్స్ చేస్తే మనకు కావాల్సిన ప్రోటీన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆఖరిగా చూసిన దొండకాయ మినపకారం. మనకు మినపప్పులో అలాగే శనగపప్పులో ప్రోటీన్ వచ్చేస్తుంది. దొండకాయ వెజిటబుల్, ఈ చిల్లీ మూలంగా కావాల్సిన ఆ డైజెషన్కి కావాల్సిన జ్యూసెస్ సెక్రీట్ అవుతూ ఉంటాయి. సో ఈ కాంబినేషన్ చూసారా, ఒక్క వెజిటబుల్లోనే అంటే ఒక్క డిష్లోనే వెజిటబుల్ ఉంది, ప్రోటీన్ ఉంది. కావాల్సింది మనకు రైస్ కానీ చపాతీతో తీసుకుంటే అయిపోయింది, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ రీచ్ అయిపోయాం. సో డెఫినెట్గా ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో దొండకాయ మినపకారం చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే రాగి ఓట్స్ దోఖ్లా, ట్రెడిషనల్ దోఖ్లాతో ఈ పిండి మిక్స్ చేస్తే అంటే రాగి అండ్ ఓట్స్ అప్పుడు కూడా మనకు రవ్వద్దు, అలా ట్రై చేస్తే బాగుంటుంది. ఫస్ట్ చూసిన మష్రూమ్ కాజు బిర్యానీ, ఇది కూడా బాగుందండి. సో యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన 3 రెసిపీస్ చాలా బాగున్నాయి, నోట్ చేసి ట్రై చేయండి.
మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన స్టీమ్ దహివడ అద్దరిపోయిందండి, చాలా బాగుంది. ఓకే అండ్ అలాగే మష్రూమ్ కాజు బిర్యానీ అది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.